హాయ్ అండి. మీ అందరికీ తెలుసో లేదో మరి నాకు తెలియదు కానీ మా చిన్నప్పుడు తోకచుక్క అని కనిపిస్తూ ఉండేదన్నమాట. ఆ తోకచుక్క బాగా ఆకాశంలో ఈ కింద నేల మీద నుంచి అంత ఎత్తు చాలా పెద్దగా కనిపిస్తూ ఉండేది. అది సారీ అయితే అది కనిపించినప్పుడు ఏమైందంటే చాలా అపశకునం జరిగిపోతున్నది, దేశం అంతా కూడాను ఏదో చాలా చాలా దేశానికి అరిష్టం జరగబోతున్నది రాబోతున్నది అని చెప్పి చాలా భయపడ్డారు. నా చిన్నప్పుడు బాగా నాకు గుర్తున్నదండి. ఆ రోజుల్లో ఒకసారి నేను చూశాను. తర్వాత ఏం అరిష్టం వచ్చిందో మరి నాకైతే తెలియదు. తర్వాత పిల్లి రాకూడదు, ఎదురు రాకూడదు, ఎక్కడికన్నా వెళ్తుంటే పిల్లి రాకూడదు, శకునం అపశకునం అవుతుంది, లేకపోతే బల్లిని తొక్కితే అపశకునం అవుతుంది, లేకపోతే విధవరాలు ఎదురొస్తే అపశకునం వస్తుందని ఇట్లాంటివేవో చాలా మూఢనమ్మకాలు మనకి చాలా ఉన్నాయి. అన్ని జాతుల వాళ్ళకి అందరికీ చైనీస్కి అందరికీ ఉంటాయండి మూఢనమ్మకాలు అనేవి. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నేనైతే నమ్మను. అయితే నమ్మేవాళ్ళు నమ్ముతారు, వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. అయితే ఇప్పుడు జపాను, మెక్సికో, స్పెయిన్ ఇట్లాంటి వాళ్ళకు కూడాను ఇట్లాంటి నమ్మకాలు చాలా ఉన్నాయండి. ఓర్ ఫిష్ అనేది ఉంటుందన్నమాట. అది సముద్రంలో చాలా అట్టడుగున చాలా లోతులో నివసించేది అనమాట. ఆ ఓర్ ఫిష్ అని ఏంటంటే మనకి ఒక పావులాగా పెద్ద, నేను థంబ్నెయిల్లో పెట్టాను, చూసుంటారు కదా, అదే ఓర్ ఫిష్ అంటే. అయితే పావులాగా ఉంటుందన్నమాట. చాలా ఒక 5 మీటర్లు 10 మీటర్లు పొడవును ఉంటుందన్నమాట. చాలా చాలా మనకి అసలు ఆశ్చర్యం వేస్తుందన్నమాట. అది పావు అంటే ఇంకా చిన్నగా ఇంతే ఉంటుంది, కానీ ఈ ఫిష్ మాత్రం చాలా వెడల్పుగా చాలా పొడుగ్గా ఉంటుందన్నమాట. ఇది సముద్రం నుంచి బయటకు వచ్చి చచ్చిపోయి పడుంటే, లేకపోతే బయట పడుంటే కనుక వాళ్ళ ఏంటంటే అపశకునంగా భావిస్తారనమాట. ఎందుకు అపశకునంగా భావిస్తారంటే, అంతకుముందు కూడాను అంటే వాళ్ళ పురాణ కథలు చెప్తూ ఉంటారన్నమాట. మనం మహాభారతము, భాగవతము, అవి రామాయణం ఇవన్నీ చూసి మనం అవన్నీ చాలా అపశకునాలు మనం అవన్నీ కథలు చెప్పుకుంటాం కదా. అట్లా వాళ్ళకు కూడా పురాణ కథల ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని అపశకునాలుగా నమ్ముతారు. అట్లా ఈ ఓర్ ఫిష్ని సముద్రం నుంచి బయటకు వచ్చేసేస్తే అది చచ్చిపోయి పడుంటే కనుక అట్లాగూ. అయితే జపాన్లో 2011లో వచ్చిన తొహుకు అనే ఒక సునామీకి రావటానికి ముందు సముద్ర జలాలు బయట నుంచి వచ్చేసి పాపం ఈ ఓర్ ఫిష్లన్నీ పాపం వచ్చి ఎన్నో వందలు వేలు అట్లా చచ్చిపోయి పడుండటం వీళ్ళు గమనించి చాలా భయపడిపోయారట. గజగజ వణికిపోయారట. వణికిపోయినట్టుగానే పాపం వాళ్ళకి అట్లా సునామీ వచ్చింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇదిగో ఇదేదో కనిపించిన జపాన్లో ఓర్ ఫిష్లు వీకి చచ్చిపోయి కనిపిస్తున్నాయట సముద్రం నుంచి బయటికి. వాళ్ళందరూ భయపడిపోతున్నారు అన్నమాట. ఏం జరగబోతున్నదో, ఏమి అరిష్టం రాబోతున్నదో దేశానికి ఏంటో అసలు అర్థం కావట్లేదని చెప్పి బాధపడుతున్నారట వాళ్ళు. ముఖ్యంగా ఈ ఓర్ ఫిష్ను ఏంటంటే వాళ్ళు మెసెంజర్ ఫ్రమ్ డ్రాగన్ ప్యాలెస్ అంటారట. అంటే ఏంటంటే భూకంపాలు ప్రళయాలు వచ్చేటప్పుడు మాత్రము ఇవి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సముద్రం ఎంతో లోతులో మామూలుగా మనం ఊహించినంత లోతులో అవి ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవి ఇట్లా కనిపించినప్పుడు మాత్రం, బయటకు వచ్చినప్పుడు మాత్రము ఈ దేశాల వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉండిపోతూ ఉంటారు. మరి ఒకవేళ భూకంపం రాబోతున్నదా, ప్రళయం రాబోతున్నదా, సునామీ రాబోతున్నదా అంటే మరి వస్తే వాళ్ళు బాధపడతారు, వస్తే కష్టపడతారు. రాలేదు అంటే వాళ్ళ అపశకునానికి సంబంధించిన ఒక నమ్మకం పాడైపోతుంది అని కూడా బాధపడతారు. వచ్చినా బాధపడతారు, రాకపోయినా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే రాకుండా ఒకవేళ వాళ్ళ అపశకునం తారుమారైంది అని అనుకుని బాధపడే కంటే కూడాను ఇట్లాంటి ప్రళయం వచ్చి చాలామంది జనాలని పొట్టను పెట్టుకుని పోవటం అనేది చాలా మనము బాధపడాల్సిన విషయం. కాబట్టి ఇది రాకుండా ఉంటేనే బెటరు. ఈ యొక్క ఓర్ ఫిష్ శకునం ఏదైతే ఉన్నదో వాళ్ళు అయితే నమ్ముతున్నారో అది
మామూలుగా ఉండి వాళ్ళు పెద్దగా వాళ్ళు లైట్ తీసుకునేలాగా ఉండాలి అనిపిస్తున్నది నాకు. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉన్న ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నాము అందరూ కూడా, అన్ని దేశాల వాళ్ళు కూడా. ఇప్పుడు ఏదో ఈ చిన్న చిత్తగా వాళ్ళు చిన్న శకునము అంటే ఓమెన్ అంటారన్నమాట. గుడ్ ఓమెన్, బ్యాడ్ ఓమెన్ అంటారన్నమాట. ఓమెన్ శకునం అంటే, ఓమెన్ అంటే శకునం. ఇట్లాంటివన్నీ కూడా ఈ కాలంలో కూడా నమ్ముతూ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు విధవరాళ్ళు వాళ్ళు ఎదురొచ్చారు అంటే వెళ్ళకపోవటం, లేకపోతే పిల్లి వచ్చింది అంటే అవి నేనన్నీ నమ్మనండి. నేను యాక్చువల్గా చెప్పాలంటే నమ్మను. కానీ ఏంటంటే సరే అందరూ కూడా నమ్మకూడదు, నమ్మది, అది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది మాత్రం ఇది సునామీ రాబోతున్నదా, ఇంకా ఏదో రాబోతున్నది, ఇంకా ఇదే అని పాపం బాధపడుతున్నారు. కానీ నిజానికి ఈ వాళ్ళ అపశకునం ఏదైతే నమ్మకం ఉన్నదో అది వమ్ము అవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.